బాబుశ్రీ గారికి నమస్కారం. నమస్కారం. ఇప్పటి కాలంలో సమాజంలో అందరికీ షుగర్ వ్యాధి బాగా ప్రబలిపోతుంది. సుమారుగా 190% మంది ఈ చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉండినటువంటి వాళ్ళే. దీనికి పరిష్కారం కూడా కనిపించడం లేదు. ఏవో రకరకాల మందులు వాడినా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, తగ్గినట్టుగా అనిపించడం, అలా తగ్గకపోవడం, దీనికి సంబంధించి జీవితాంతం కూడా దానికి సంబంధించినటువంటి ఆహార నియంత్రణ పాటించడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి. ఆ మధ్యన ఎవరో ఒక ఆయన మధునాశిని అని చెప్పి ఒక మొక్క పేరు గురించి చెప్పారు. ఇది షుగర్ వ్యాధిని నయం చేస్తుందని. ఆ మధునాశిని మొక్క గురించి మీరు వివరాలు ఏమైనా మాకు అందిస్తే, ఆ చక్కెర వ్యాధి ఆ మొక్క వల్ల నయమయ్యేటువంటి అవకాశం ఉందా? పూర్తిగా నయం అవుతుందా? దీన్ని ఏ రకంగా వాడాలి? అసలు ఆ మొక్క ఏ రకంగా ఉంటుంది? దీన్ని ఎలా గుర్తించాలి? ఈ వివరాలని మాకు అందచేయగలరని కోరుతున్నాను. అయ్యా, మీరు షుగర్ కిల్లర్ అన్నారు. దాన్ని సాంస్క్రిట్లో మధునాశిని అంటారు. తెలుగులో పొడపత్రి అంటారండి. పొడపత్రి అది మొక్క కాదు, క్రేపర్. అది నరసాపురాన్ని అల్లూరి సత్యనారాయణ సాంస్కృతిక కేంద్రంలో ఉంది. తెలుగులో పొడపత్రి అంటారు. దీనికి ఒక గొప్పతనం ఏమిటంటే, మనం దీన్ని ఒక ఆకు కనుక కోసి దాని మీద మీరు ఒక బెల్లం ముక్క పెట్టండి. ఒక అరగంట పోయాక ఆ బెల్లం ముక్క తిన్నట్టయితే దాంట్లో తీపి ఉండదండి, చప్పగా ఉంటుంది. అదే దానికి ప్రూఫ్. లేదా ఒక ఆకు తినేసి తర్వాత మీరు ఒక బెల్లం ముక్క తినండి, తీపి ఉండదు దాంట్లో. అయ్యా, అయితే ఇక్కడ ఒకటి గమనించాలి సార్. చాలామంది ఏంటంటే ఇది తగ్గిపోతుంది అనుకోవటం అంత మంచిది కాదు. పూర్తిగా తగ్గే సమస్య లేదు. దాన్ని నొక్కి పెట్టి పెరగకుండా ఆపేటువంటి దివ్యశక్తి బట్టి దానికి ఉన్నది. అందుకే పెరగకుండా ఆపేస్తుంది. తగ్గడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దానికి అనుపానం అని ఒకటి ఉంటుంది. ప్రతి ఔషధానికి దేనితో తీసుకోవాలో చెప్తారండి. కొంతమంది ఏమో మంచినీళ్ళతో తీసుకోమని, కొంతమంది పాలతో తీసుకోమని, కొంతమంది ఏమో మిరియం రసంతో తీసుకోమని, తులసి రసంతో తీసుకోమని, రకరకాలుగా అనుపానాలు ఉన్నాయి. మజ్జిగతో తీసుకోమని. అంచేత అనుపానాన్ని బట్టి రోగ నియంత్రణ బాగా జరుగుతుందండి. అంతే తప్ప చేసేస్తుంది మాత్రాన్ని అనుపానం చేయకపోతే అది తగ్గదు. అది ఆ డాక్టర్ గారికి లేకపోతే అలాంటి చెప్పినోడికి అది చేసిన దానికి సద్వినియోగం కాదు. అయితే అది ఏ పరిస్థితిలోని కూడా ఏదో డాక్టర్ గారు పర్యవేక్షణలో లేకుండా చేయటం కూడా అంత మంచిది కాదు. అంచేతంటే నీకున్న ఆ షుగర్ ఎంతవరకు ఉంది, ఏమిటి డోస్ ఎంత వాడాలి, ఏమిటి అన్నది నాలాంటి కంటే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవటం మంచిది. దాంట్లో అసలు ఇబ్బంది ఏం లేదు, తీసుకోవాలి, తప్పదు. అది ఏ మంది అయినా డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాలి. అయితే ఇక్కడికి అమ్మతోటి ఉందండి. సైడ్ ఎఫెక్ట్స్ మటుకు దీనికి ఉండవు. ఇంగ్లీష్ మందుకి దీనికి కూడా ఒక తేడా ఉంది. ఇంగ్లీష్ మందు ఇమీడియట్గా మనకి యాక్ట్ చేస్తుంది మన మీద. ఇట్ ఈస్ రా మెటీరియల్, త్వరగా అబ్జార్బ్ అవ్వదు. టేక్ టైం. ఇంగ్లీష్ మందు ఏమవుతుందంటే మైన్యూట్గా తయారు చేస్తారు, షుగర్ కోటెడ్, మింగడానికి వీలుగా ఉంటుంది. ఏమో అలా ఉండవు, ఒకరిగా సపసపగా రకరకాలుగా ఉంటాయి. అంచేత అది ఆయుర్వేదంలో వచ్చినటువంటి ఒక ఇబ్బంది అది. అంచేత ఏంటంటే దాన్ని ఆ దృష్టితో చూడడం తప్ప షుగర్ తిండి తగ్గిపోతుంది అన్నమాట తప్పు. తగ్గదు, నియంత్రింపబడుతుంది. ఓ పని చేయాలి సార్. ఇంకా కూడా మనం కొన్ని చెప్పుకోవాలంటే ఏం చేయాలంటే, ఔషధాన్ని సేవించడం వల్ల మనకు ఏదైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందో ఆ ప్యాంక్రియాస్ని యాక్టివ్ చేస్తుంది. యాక్టివ్ చేసి దాన్ని నియంత్రించడానికి దోహదం చేస్తుంది.
ఈ పొడపత్రి. ఇకపోతే దీనండి ఒకటే కాకుండా అనేక రకాల్లో దీన్ని వాడతారు. దీంట్లో అనేక రకాలు ఏంటంటే ఇక మీకు పొడపత్రి ఆకు, నేరేడు గింజలు, కాకరకాయ చూర్ణం అదే మొక్కలు చేసి ఇవన్నీ కూడా సమపాళ్ళలో తీసుకోవాలి. సమపాళ్ళలో తీసుకుని దాన్ని ఏం చేయాలంటే అన్నిటినీ కలిపి చూర్ణం చేసేసి దాన్ని మనం ఆ చూర్ణాన్ని గోరువెచ్చని నీటితోటి అది తీసుకున్నట్టయితే ప్రతి ఉదయం ఒక స్పూను, ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ వేసుకుని అది తీసుకున్నట్టయితే మనకి షుగర్ వ్యాధి తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఏం చేయాలంటేనండి నేరేడు గింజలు, పొడపత్రి, మెంతులు, ఉసిరి, పసుపు, నేలవేము. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. నేలవేము అంటే చాలామందికి నాకు తెలిసినంత వరకు నేను విన్నదే చూసి పరిశీలించినంత వరకు నేలవేము అంటే వేప అని 190 మంది అనుకుంటున్నారు. వేప అని. నేలవేము అంటే అది వార్షిక మొక్క అండి. సంవత్సరానికి ఆ సీజన్లో వర్షాకాలం శీతాకాలంలోనే మొక్క వస్తుంది. అది ఇంచుమించుగా ఓ 2 అడుగులు మొక్క ఎదుగుతుంది. దాని ఆకులు కానీ సర్వాంగాలు కూడా చేదుగా ఉంటాయి. ఇంత మొక్క తిన్నట్టయితే మొత్తం అంతా కూడా మనకు చేదు మయమైపోతుంది. ఎక్కువ తింటే వాంతులు కూడా అయిపోతాయి. దాన్ని నేలవేము అంటారు. అది ప్రతి వర్షానికి ఒకసారి వచ్చేస్తుంది సీజనల్. అది నేలవేము. అంచేత అవన్నీ అన్నిటినీ కలిపి మీరు చూర్ణం చేసేసి రోజు ఆహారానికి ముందు 3 పూట్ల ఒక స్పూను తీసుకున్నట్టయితే, ఒక స్పూన్ అంటే మీరు దేంట్లో కలుపుకు తీసుకోవాలి అంటే మజ్జిగతోటి, పల్సని మజ్జిగతోటి తీసుకున్నట్టయితే అది మీ షుగర్ని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మీకు ఫ్లూ చేయడానికి కొన్ని ఉన్నాయి సార్. ఇవన్నీ ఇప్పుడు ఎలాగైతే దీనికి చెప్పాం, ఏమైనా ఆకు మీద బెల్లం పెడితే అది లాగేసుకుంటుందని చెప్పాం. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. గురువింద ఆకులు ఉంటాయి చూడండి, దానికి వ్యతిరేకం. గురువింద ఆకులు ఉంటాయి సేమ్. అదంతా ఇదేంత అవుతుంది. ఇదేమో తింటే చప్పగా ఉంటుంది. ఆకులు తిన్న తర్వాత ఇసికి నవ్వులితే తీయగా ఉంటుంది. దీనికి దగ్గర తేడా చూడండి. గురువిందలో రకాలు ఉన్నాయి. తెలుపు, ఎరుపు, నీలం, నలుపు అన్నీ ఉన్నాయి. 7 రకాలు ఉన్నాయి. ఆకుపచ్చ కూడా గురువింద ఉంది. ఈ ఆకు ఏదైనా కానీ అన్నిటికంటే తెలుపు అన్నది కొంచెం పవర్ఫుల్ అని ఉన్నట్లలో. దానివల్ల కూడా మనకి శరీరంలో ఉన్నటువంటి చర్మ వ్యాధులు తగ్గేటువంటి అవకాశం ఆకుల్లో కూడా ఉంది. అందుచేత ఏంటంటే దీనికి డిఫరెన్స్ మీకు చెప్పడం కోసం చెప్పాను. ఇది పొడపత్రి తింటే షుగర్ తగ్గిపోతుంది, షుగర్ చంపేస్తుంది. గురువిందాకుని తింటే లేనిదాన్ని తీపిదనాన్ని ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తుంది. అంచేత దాన్ని కూడా ఔషధాల్లో 76 ఔషధాల్లో దాన్ని వాడేవాళ్ళు ఉన్నారు. మా గురుగారు ఒక ఆయన అక్కడ ఇందోర్ మహమ్మద్ అలీ అని ఒక సాహిబ్ గారు, ఆయన ఆయుర్వేద వైద్యులు. ఆయన చూపించాడు, నాకు లిస్ట్ చూపించాడు, ఇన్నాటిలో వాడుతున్నానని చెప్పి. అలాగా రకరకాలుగా వాడేవాళ్ళు ఉన్నారు. అందుచేత ఈ పొడపత్రిని మనం సద్వినియోగం చేసుకుంటే షుగర్ని తగ్గించడానికి బాగా దోహదం చేస్తుంది. అయ్యా మరి చర్మవ్యాధులను తగ్గిస్తుంది, ఇబ్బంది లేదు అయ్యా. ఇవన్నీ కూడా మరి నాకు తెలిసినంత వరకు మరి ఆ విషయాల గురించి మీకు చెప్పాను. అయితే ఈ పొడపత్రి ఆకు వల్ల షుగర్ చాలా వరకు నయమవుతుంది అన్న విషయం తెలుస్తుంది. రెండోది ఏంటంటే మనం ఏ
ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఇలాంటి ఆకులు లాంటివి వాడినప్పటికీ కూడా తప్పనిసరిగా వైద్యుడి యొక్క పర్యవేక్షణ చాలా అవసరం. కనుక ఈ ఆకుకు సంబంధించినటువంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. అనుమానం కూడా ఉంది కదా, అనుపానం కూడా ఉంది. కనుక ఈ ఆకుకు సంబంధించి మంచి విషయాలను చెప్పారు. మీకు మా నమస్కారం, కృతజ్ఞతలు.